T20 వరల్డ్ కప్ లో టీమిండియాకి వాళ్ళ చావో రేవో సాయంత్రం 7 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జింబాబ్వేతో తలపడనుంది భారత్. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాల్టి మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో 76 రన్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. జింబాబ్వేతో ఒకటే కాదు, మార్చి 1న వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లోనూ టీమిండియా గెలవాలి, లేదంటే సెమీస్ అవకాశాలుండవు. ఇలాంటి పరిస్థితుల్లో జింబాబ్వేతో మ్యాచ్కు సిద్ధమైంది టీమిండియా. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిపోవడంతో సెమీస్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. నెట్ రన్ రేట్ భారీగా దెబ్బతినడం టీమిండియాకు మైనస్ అయింది. ప్రజెంట్ సూపర్ 8 పాయింట్స్ టేబుల్లో 0 పాయింట్లతో గ్రూప్ 1లో 3వ స్థానంలో ఉంది భారత్. నెట్ రన్ రేట్ కూడా -3.800కు పడిపోయింది. మరోవైపు వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాలు ప్లస్ నెట్ రన్ రేట్లో చాలా మెరుగ్గా ఉండి మొదటి 2 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నాయి. దీంతో వచ్చే 2 మ్యాచ్ల్లో కేవలం గెలవడమే కాకుండా భారీ ఆధిక్యంతో భారత్ విజయం సాధించాల్సి ఉంటుంది. సెమీస్కు వెళ్లాలంటే ఖచ్చితంగా జింబాబ్వే, వెస్టిండీస్లపై భారత్ గెలవాలి. అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లు ఉంటాయి. అలాగే దక్షిణాఫ్రికా కూడా మిగతా 2 మ్యాచ్ల్లో గెలవాలి. అలా జరిగితే భారత్ ఈజీగా సెమీస్కు చేరుకుంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్లో ఓడిపోతే పరిస్థితి కాస్త క్లిష్టంగా మారుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ ఈ 3 జట్ల ఖాతాల్లోనూ 4 పాయింట్లుంటాయి. అదే జరిగితే నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీఫైనల్ ఆడే 2 జట్లను ఎంపిక చేస్తారు. జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్కు తుది జట్లో మార్పులు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. సూపర్ 8 తొలి మ్యాచ్లో అక్షర్ పటేల్ను కాదని వాషింగ్టన్ సుందర్ను ఆడించడంపై విమర్శలు వచ్చాయి. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాట్తోనూ ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో జింబాబ్వే మ్యాచ్కు సుందర్ స్థానంలో అక్షర్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. తిలక్ వర్మ ఆట తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్ట్రైక్ రేట్పై విమర్శలు వస్తున్నాయి. ఆడిన 5 మ్యాచ్ల్లో చేసిన పరుగులు 107 మాత్రమే. దక్షిణాఫ్రికాపై 1 పరుగే అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ ఒత్తిడికి గురవుతున్నాడు. ఫీల్డింగ్లోనూ ఫెయిల్ అవుతున్నాడు. మంచి ఫీల్డర్గా పేరున్నప్పటికీ ఫీల్డింగ్లోనూ తడపడుతున్నాడు.